ఒక మంచి రెసిపీతో వచ్చేసింది. హలో, హాయ్. ఇప్పుడు చింతపండు అది తినకూడదు అంటున్నారు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు, నొప్పులు అవి వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా, దాని గురించి మేము ఒక రెసిపీ చేసాం. మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసి 2-3 రోజులు ఎండబెట్టేసాక బాగా ఎండిపోయాక మిక్సీ పట్టుకుని ఇది పౌడర్లా చేసుకుని చారు, పులిహోరలు, పప్పు, పులుసు కూరలు అన్నిటిలో కూడా ఒక స్పూన్ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారని అలా తయారు చేసాం. మేము తయారు చేసిన పొడి ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తాం. దాన్ని బట్టి మీరు తయారు చేసుకోండి. మీ పొడి ఇలాగా చేసి జల్లించేసుకుని ఒక స్టోర్ చేసుకున్నాం. సంవత్సరం వరకు పొడి ఏమవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటనన్నా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను చారు చేసి చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నానో, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మామిడికాయ చారు చేసే విధానం: ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఇది బాగా మరిగించాలి. మరిగేటప్పుడు 2 స్పూన్లు మామిడికాయ పౌడర్ వేసుకుంటే ఇది బాగా మరిగాక తాలింపు పెట్టుకోవాలి. ఒక అరగంట మరిగితే సరిపోతుంది. బాగా మరిగాక అయిపోయి తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడగా. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్వీట్ వేసుకోవచ్చు, పంచదార కానీ కొంచెం బెల్లం కానీ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అలా ఉంచుకొని తాలింపు వేసుకోవచ్చు. సేమ్ చింతపండు పులుపు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము రోజు అదే వాడతాం. గ్యాస్ ప్రాబ్లం అది ఏమి ఉండదు, ఒళ్ళు నొప్పులు అవి ఉండదు. ఇప్పుడు చింతపండు వాడకూడదని అంటున్నారు కదా అందరూ, దానివల్ల మామిడికాయ చేసుకుని పెట్టుకుంటున్నాం. నిమ్మరసం కూడా అలాగే చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మామిడికాయ చారు. పోపు వేసుకోవాలి. ఇదిగో గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసాను. కరివేపాకు, ఎండుమిరగాయ, జీలకర్ర, ధనియాలు, కొంచెం ఒక ఉల్లిపాయ, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక ఉల్లిపాయ ముక్క, అది బాగా వేగాక తాలింపులు వేసుకుని తాలింపు పెట్టుకుని చూడండి చారు ఎలా మరుగుతుందో. సేమ్ మన చింతపండు చారులాగే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఆరోగ్యం కోసం. ఇది అయిపోయాక చారు స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు వేసేస్తాం. మంచి ఫ్లేవర్తో వస్తుంది, చాలా బాగుంటుంది. గుమ్మగుమ్మలాడే చారు, మామిడికాయ చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.